హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో యూనివర్స్. ఫ్రెండ్స్, అందరికైతే ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు పూజ ఇంట్లో ఎలా చేశానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే మార్నింగ్ 5కి లేసి ఇలా ముగ్గులు వేశాను. ఇక్కడ అయితే బెంగుళూరులో అందరూ ఇలా కలర్స్‌తో ముగ్గులు వేస్తారు ఏదైనా ఫెస్టివల్ అయితే. సో, నేను కూడా అలానే కలర్స్‌తో ముగ్గులు వేశాను. నాకైతే ఈ ముగ్గు బా నచ్చింది. చూడండి, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇలా ముగ్గులు వేసిన తర్వాత మేమైతే అందరం స్నానాలు చేసాము. స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మా తమ్ముడైతే ఇలా మామిడాకులతో తోరణాలు కడుతున్నాడు. ఇలా గుమ్మానికి మామిడాకులతో అలంకరిస్తే పండగ వాతావరణంలా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. సో ఫ్రెండ్స్, నేనైతే అమ్మవారికైతే ప్రసాదాలు రెడీ చేస్తున్నా. నేనైతే ఒక 4 టైప్స్ చేశాను. అవేంటంటే రవ్వ కేసరి ఒకటి చేశా, సేమియా పాయసం చేశా, పులిహోర చేశా, అలాగే గుడాలుంటాయి గదా! అవి కూడా చేశాను అమ్మవారికి 4 రకాలుగా. అంటే ఇంకా పూలు, పళ్ళు అవన్నీ కాకుండా ఈ 4 టైప్స్ అయితే అమ్మవారికి ఇష్టమని నైవేద్యం పెట్టడానికి ఈ 4 టైప్స్ ప్రసాదాలు చేశాను. ఇలా పండగ రోజు ఇలా ప్రసాదాలు అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టడానికి చేయడము, ఇంకా పూజ చేయడము, ఇవన్నీ చూస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తది పండగల రోజు. ఇక్కడ చూడండి, నేనైతే పులిహోర చేస్తున్నాను. ఇది రెడీ మిక్స్ లాగా ఇన్‌స్టాంట్‌గా చేసుకోవచ్చు పులిహోర. టేస్ట్ చాలా బావుంటుంది. మనం అన్నం ప్రిపేర్ చేసుకొని ప్రీమిక్స్ లాగా ఇలా తిరగతికేసేసుకొని పులిహోర రెడీ చేసేసుకోవడమే అన్నంలో కలిపేసి. టేస్ట్ చాలా బావుంటుంది. చూడ్డానికే చూడండి ఎంత బావుందో. ప్రసాదాలయితే రెడీ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను దేవుడి దగ్గర పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మామిడాకులు కడుతున్నాను దేవుడి దగ్గర. ఇక చూడండి, ఇలా దగ్గర దగ్గరగా మామిడాకులయితే ఇక్కడ చాలా కాస్ట్. మామిడాకులు కట్టడం తర్వాత దేవుడి ఫోటోస్ ఉంటాయి కదా! అవన్నీ క్లీన్ చేసేసి దేవుడికైతే నీట్‌గా బొట్టు పెట్టేసి బాగా అలంకరించుకుంటాను. నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టము. ఇక చూడండి ఎలా చేస్తున్నానో. మీరు కూడా ఇలానే చేస్తారా మీ ఇంట్లో పండగలకి? కామెంట్‌లో అయితే పెట్టండి. ఇలా బొట్లు పెట్టిన తర్వాత నేనైతే పూలదండ కడుతున్నాను దేవుడికి. ఇక్కడ చూడండి, ఆహ్, గులాబీ పూలు అలాగే చామంతి పూలతో దండ కట్టేసాను. కట్టేసి ఇలా అలంకరించాను. ఇప్పుడైతే దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని మంగళారతులు అవన్నీ, దీపాలు అవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నానిక్కడ. తర్వాత దేవుడి దగ్గర అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత గడప పూజ చేశాను. అంటే గడప దగ్గర ముగ్గేసేసుకొని, పసుపు, కుంకుమతో డెకరేట్ చేసేసుకొని, గడపని మనం మొక్కుకోవాలి. ఎందుకంటే గడప పూజ అంటే లక్ష్మీదేవితో సమానం అంటారు. సో, తర్వాత వచ్చేసైతే నేను దేవుడి దగ్గర దీపం పెట్టేసాను. దీపం ముట్టిచ్చేసి, అలాగే అగరవత్తులు, సాంబ్రాణి, పొగలు అవన్నీ ఏసేసాను. హారతి ఇవ్వడము అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని సెపరేట్‌గా పెట్టడం కోసము ఆ దేవుడి గుడి ముందే కొంచెం నేను చిన్నగా ముగ్గేసేసుకొని, అందులో పసుపు, కుంకుమతో అలంకరించేసి, అందులో పూలతో కూడా డెకరేట్ చేసేసుకున్నాను. ఇలా చేసేసుకొని అమ్మవారిని ముగ్గులో ఇలా పసుపు, కుంకుమతో వేసుకొని అమ్మవారిని అందులో పెట్టుకుంటే మనకు మంచిది అని చెప్పారు. సో, నేనైతే అలానే ముగ్గులో వేసేసి అందులోనే పూలు అవన్నీ పెట్టేసి ఇలా అమ్మవారి విగ్రహం తెచ్చుకున్నాను నేనొకటి. అదైతే అమ్మవారి విగ్రహం ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత అమ్మవారి చుట్టూ ఇలా ఉన్నాయి గదా దీపాలు, ఇవన్నీ వై వాటినన్నిటిని పూలతో డెకరేట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇందులో వాటరేసా. అందులో వాటరేయడానికి మనకు బావుంటది. అది బావుంటది. అందులో వాటరేసి దానిపైన పూలు చల్లితే అమ్మవారిని అది వాటర్‌లో నుండి పైకి తేలుతుందా అన్నట్టుగా ఉంటుంది అమ్మవారు. చాలా బావుంటుంది. ఇలా ఉన్న తర్వాత ఇట్లా రోజెస్‌తో అయితే నేను చుట్టూ ఇలా డెకరేట్ చేసేసుకున్నాను. చాలా బావుంది ఇప్పుడు చూడ్డానికి. సో, అమ్మవారి చుట్టూ అయితే నేను అంతా డెకరేట్ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరైతే చీర పెట్టుకున్నాను. ఈ చీర అయితే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. తర్వాత అమ్మవారికి చేసిన ప్రసాదాలు పెట్టడం కోసం ఇక్కడ బౌల్స్ పెట్టుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, అమ్మవారికైతే దీపాలు వెలిగించేస్తున్నాను. అమ్మవారి చుట్టూ ఇలా దీపాలు ఉండి మధ్యలో అమ్మవారుంటే అసలెంత బావుందో చూడ్డానికి. అంటే అమ్మవారు దీపాల మధ్యలో కూర్చున్నట్టుగా, అంటే దీపాల మధ్యలో వాటర్‌లో అమ్మవారు కూర్చున్నట్లుగా చాలా బావుంది. ఈ విగ్రహం అయితే నాకైతే నచ్చేసి తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే నేను గాజులు, పూలు, పండ్లు, ఇంకా తాంబూలం ఇవ్వడానికి వేరే వాళ్ళకి బ్లౌజ్ పీసెస్ అవన్నీ తీసేసుకొని అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అగరవత్తులు ఇలా అంటించేసేసుకొని దేవుడికి చూపించేసి
అక్కడ పెట్టేసాను. తర్వాత అయితే సాంబ్రాణి ధూపాలు ఉన్నాయి కదా! అవన్నీ పొగలు ఈ సాంబ్రాణి పొగలు మనం ఇంట్లో వేసుకుంటే చాలా మంచిది. సో, అందుకని నేనెప్పుడు దీపం ముట్టిచ్చినా కూడా సాంబ్రాణి పొగలు వేస్తాను ఇంట్లో. అలాగే ఇలా ప్రసాదాలయితే గిన్నెలో పెట్టేస్తున్నాను. సేమ్యా, సేమ్యా పాయసము, రవ్వ కేసరి, ఇంకా గుడాలు, ఇంకా పులిహోర, ఇంకా ఇంకో బౌల్‌లో అయితే నేను ఇట్లా డబ్బులు పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను పెడుతున్నాను కదా! అవి పసుపు, కుంకుమ. ఒక ఆకులో పసుపు, కుంకుమ మనం పెట్టిస్తున్నట్టుగా అలా ఉంటాయవి. చాలా బావున్నాయి. అవి ఫ్యాన్సీ స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇవన్నైతే నేను చేసేసుకొని ఇప్పుడైతే అమ్మవారికి హారతిస్తున్నాను. ఇక చూడండి. తర్వాతయితే మా వాళ్ళు అందరికీ హారతి తీసుకున్నారు. అందరికిచ్చాను హారతి. చూడండి మా పాప అయితే ఎంత బాగా నా పక్కనే కూర్చొని ఆమెకు కూడా దేవుళ్ళంటే చాలా ఇష్టము. ఇక్కడ చూడండి కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను. సో, కొబ్బరికాయ కొట్టేస్తే అయితే పూజ కంప్లీట్ అయినట్లే. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము అందులో కొంచెం కుంకుమ పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. సో, నేనైతే తాంబూలాలు ఇవ్వడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి నేను చేసిన పూజ ఎలా ఉందో, ఎలా డెకరేట్ చేశానో దేవుళ్ళని. అదొకసారి మీకు చూపిద్దామని ఇలా వీడియో తీసాము. లాస్ట్‌కైతే ఇలా మా వారి దగ్గర అక్షింతలు వేపించుకొని ఆశీర్వాదం తీసుకుంటాను. అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఇలా చేసుకుంటే మంచిదంట. సో, నేనైతే మా ఫ్రెండ్‌కి తాంబూలం ఇస్తున్నాను. ఇలా ఇచ్చేటప్పుడు ఇస్తున్నానమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నానమ్మ వాయనం అని వాళ్ళు అనాలి. మనం ఇస్తున్న వాళ్ళు. సో, ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి వరలక్ష్మి వ్రతం పూజ అయితే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.